అయ్యా, సర్వులను స్నానాలంకృత శుచి పూజ జరగబో పూజా కార్యక్రమం మీద మనసు లగ్నం చేసి, పూజా కార్యక్రమం అంటే సాక్షాత్తు బ్రహ్మదేవునికి మన విన్నపం తెలియజేసుకోవటమే. ఆ యొక్క బ్రహ్మదేవుడు మన విన్నపాన్ని ఆలకించి సమస్త దేవతలకు మన యొక్క కోరికలను, మన యొక్క మనో అభీష్టాలను తెలియజేస్తే వారి అనుగ్రహం వలన మనకు ఫలితం మనకు ప్రాప్తిస్తుందని సర్వము గమనించాలి. ఈ పాత్రను ఉద్ధరిణి పాత్ర అంటారు. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నది ఇది బ్రహ్మదేవుని స్థానం కాబట్టి ఈ ఉద్ధరిణి పాత్రను శుచైన జలంతో నింపి ధూప దీప అక్షత నైవేద్యములను రాజరాజేశ్వరి అమ్మవారి మూర్తి ముందు ఉంచి ఇక పూజా విధానం మొదలు పెట్టాలి. ఓం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంగం కరిష్యామి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో పశుపతయే ప్రచోదయాత్. ఈ విధంగా అందరూ అక్షింతలను చేతిలోకి తీసుకొని ఉత్తరిణి పాత్రలోని జలాన్ని కూడా చేతిలోకి తీసుకొని మీ మనస్సులో అపరాధ శతసహస్రాన్ని అని 3 సార్లు ఉచ్చరించి ఆ యొక్క జలాన్ని ఉద్ధరిణి పాత్రలో వేసి ఆ ఉద్ధరిణి పాత్రలోని నీటిని అమ్మవారి మూర్తి యొక్క పాదాల ముందు ఈ జలాన్ని 6 సార్లు అలా ఉంచారు కదా. ఇక నేను చెప్పినట్లు అందరూ ప్రార్థన చేయాలి. శివే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే గౌరీ త్రయంబకి నారాయణి నమోస్తుతే సతతం సమర్పయామి. సాష్టాంగ ప్రణామం చేసి అందరూ ఈ విధంగా చెప్పాలి. సతతం సమర్పయామి అని 6 సార్లు ఉచ్చరించి భగవంతుని ముందు ఇలా తమ యొక్క వినయపూర్వకంగా నమస్కారం చేసుకొని ఆ యొక్క ప్రసాదాన్ని ఆ యొక్క అమ్మవారి దగ్గర ఉన్న జలంతో నిండిన అక్షింతలను తలపై ధరించి ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించలేదు. ఏ ఒక్కరికి కూడా ప్రసాదం అందకూడదు అనేది రాకూడదు. భగవంతుని చూపు అందరి మీద ఉంటుంది. ఏ ఒక్కరి మీద చిన్న చూపు అనేది భగవంతునికి ఉండదు. కాబట్టి వచ్చిన అందరికీ ప్రసాదం అందేలా చూడాలి. సెలవు.